పేజీల ఘటనలో ఉన్నత స్థాయి విచారణ మొదలైపోయింది. మహేష్ భగవత్ నేతృత్వంలో 6 గంటలుగా విచారణ కొనసాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ ని ఓపెన్ చేశారు పోలీసులు. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఆయన కుట్ర చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అంతోంది. మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఆల్రెడీ ఆయన కాల్ డేటాను పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎలాంటి కొత్త విషయాలు తెలుసాయి? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఏడీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా పరిగి పోలీస్ స్టేషన్లో దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో ఏవైతే కొన్ని విషయాలు అయితే బయటకు రావస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ని ఇప్పుడే దాదాపుగా మేజిస్ట్రేట్ పర్మిషన్తో ఆయన ఫోన్ కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఫోన్లో డేటా అంతా కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మొత్తం ఒక కాన్స్పరసీ ఉంది, ఒక కుట్ర ఉందనేది పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు. కాబట్టి దాని వెనకాలన్న సాక్ష్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసులో అనేక అంశాలను పూర్తిగా బయటకు తీసుకొచ్చి దీంట్లో ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటివరకు మిస్సింగ్ అయినటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో సురేష్తో పాటుగా కొంతమంది పారిపోయారో వాళ్ళందరి కోసం కూడా పోలీసులు స్పెషల్ టీమ్స్ పెట్టి వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నరేందర్ రెడ్డి సురేష్ మధ్య జరిగినటువంటి కాల్ ట్రాన్సాక్షన్ కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి ఆధారాలతో బయటపెట్టారు. దాదాపు 72 రోజులుగా దాదాపు 84 సార్లు మాట్లాడినట్టు కూడా ఇప్పటికే మొదటి నుంచి కూడా ఏ రకంగా ఈ కేసులో ఈ దాడి వెనకాల ఉన్నటువంటి కుట్రంతా కూడా పూర్తిగా ఛేదించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ రాష్ట్ర పోలీస్ శాఖ వికారాబాద్ కలెక్టర్ పైన జరిగిన కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రత్యక్షంగా ఆయన ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళంతా ఉండి ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలు సేకరిస్తున్నారు. దాంతోపాటు ఈ పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి ఆయన రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందనేది పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా పోలీసులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సో మచ్ విజయ్.